హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే ఆలుగడ్డ వేపుడిని ఎలా ప్రిపేర్ చేశాననేది చూపిస్తాను. నేనైతే చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని, ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈరోజు చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. జస్ట్ ఒక 100 గ్రామ్స్ వరకే చేస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా ఈ తాలింపులో వేసుకొని, ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ తాలింపులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఉప్పు చాలా తక్కువగా వాడతామండి ఇంట్లో. అందుకని ఉప్పు కూడా చాలా తక్కువగా వేసుకుంటున్నాను. మీరైతే మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు, కారాలు చాలా తక్కువగా వాడుకుంటామండి మేము ఇంట్లో. ఇలా ఉల్లిగడ్డ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత, నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానని చెప్పాను గదా! ఒక 100 గ్రామ్స్ వరకు ఆలుగడ్డలు తీసుకొని, పొట్టు తీసేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని ఇప్పుడు ఈ తాలింపులో వేసేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత ఆయిల్‌లోనే, ఈ తాలింపులోనే ఒక 2, 3 మినిట్స్ వరకు అడుగు మాడకుండా ఇలా వేయించుకుంటూ ఉండాలి. కొంచెం ఆలుగడ్డ ముక్కలు మెత్తబడే వరకు వీటిని మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు. ప్రాసెస్ మొత్తం ఒక 10 నిమిషాలే ఉంటుందండి. ఇక్కడ వీడియోలో మాత్రం 3 మినిట్స్‌లో పెట్టేసి చెప్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. మసాలాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గించుకున్న తర్వాత, అడుగు మాడకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అయిపోయినట్టే, చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే వేసుకుంటున్నాను. చెప్పాను కదా! మేము ఉప్పు, కారాలు చాలా తక్కువగా తింటాము. అందుకని చాలా తక్కువగా వేసుకుంటున్నాను. మీరైతే మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు ఉప్పు, కారాలు యాడ్ చేసుకోండి. మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మరొక 2, 3 మినిట్స్ వరకు ఇలానే కలుపుకుంటూ వేయించుకోవాలి. అడుగు మాడకుండా ఉంటుంది. అంతే అండి. ఆలు ఫ్రై చాలా సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.